ఒకటి అలాడి చేసిన తర్వాత అక్కడ ఉన్నాం. మధ్యాహ్నం మన ఫుడ్ తినే టైంకు రేడియోలో ఒక ఏకే దొరికింది, ఇట్లా ఫైరింగ్ అయింది అని చెప్పి వస్తుంది. కాదు అన్నం తింటుంటేనే తెలిసింది వాళ్ళకి ఆల్రెడీ క్లియర్ వాళ్ళకు. కానీ నాకు దాని మీద అంటే అవగాహన లేదు కాబట్టి నా మనసు నమ్మతలేదు అసలుకే. ఒక్కొక్కసారి ఫైరింగ్లో వెపన్ పోగొట్టుకొని కూడా మనుషులు క్షేమంగా తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కసారి చనిపోకుండా కూడా చనిపోయాలని ప్రచారం ఫేక్గా చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. నమ్మబుద్ధి అయితే ఎమ్మటే ఆ ఫుడ్ పడేసి చేతులు కడుక్కొని వచ్చిన. ఇక రేడియో జంగుదాది అదే రేడియో తీసుకొని దగ్గర పెట్టుకొని బీబీసీ న్యూస్ 2కి స్టార్ట్ అవుతుంది, హిందీలో ఇంగ్లీష్లో. ఆ 3 దానికా వినుకుంటా నేనున్నా. అదే చెప్తున్నారు. వాకిటాకీలో చెప్పింది అది నిజం. వీళ్ళు వాకిటాకీలో వీళ్ళు విన్నారు. ఇక 4కి ఈ తెలంగాణ క్యాడర్ను వీళ్ళను కొంతమంది అల్ల నుండి తప్పించుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. వచ్చిన వాళ్ళు కలిసి అన్నట్టు కలిసినాక వాళ్ళు వీళ్ళు రిట్రీట్ అయ్యారు. అయితే వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు వీళ్ళ వెపన్ నాకు ఇచ్చేళ్ళు. అయితే నా దగ్గరకు వచ్చి అంటున్నారు, వెపన్ ఉంచుకుంటావా లేకపోతే ఇస్తావా అని అన్నారు. అరే మా డాడీ కలిసేది ఉన్నది, మా డాడీ ఇంకా కొన్ని రోజులు ఉండేది ఉన్నది, ఇప్పుడే వీళ్ళ వెపన్ అడుగుతాను అని చెప్పి నేను అనుకుని ఎందుకు ఇట్లా లేదు నీకు ఇవ్వబుద్ధి అయితేనే నువ్వు ఇయ్యి, లేకపోతే మీ డాడీ కలిసిన తర్వాత ఇచ్చినా ఏం లేదు అని చెప్పి మళ్ళా మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ కలిసి వీళ్ళు విడిపోయేటప్పుడు లాల్ సలాం చెప్తారు కదా, అసలు వాళ్ళకి పట్టపట్ట నీళ్ళు గారిపోతాయి నాకు లాల్ సలాం చెప్తా అంటే. ఏడుస్తూనే ఉన్నారు, దగ్గరికి తీసుకుంటున్నారు, ఏడుస్తున్నారు. నా మనసు ఏదో చెప్తాంది, నాకు ఆందోళనగా ఉన్నది. నా బ్రెయిన్ అంతా కరెక్ట్గా ఆలోచించట్లేదు. హోప్ అయితే మా డాడీ గాయాలతోనైనా వస్తాడు కావచ్చు అనేది మైండ్లో ఫిక్స్ అయిపోయినా. నేను చనిపోయాడు అనేది నా మనసు అస్సలుగా అంగీకరించట్లేదు. కానీ నాకు ఇంకా ప్రాక్టికల్గా నాకు చెప్పలేదు వీళ్ళెవరు కూడా. వీళ్ళు తీసుకొని ఒకళ్ళు కిట్టు తీసుకొని ఇక ఆనందన్న ఇక జంగుదాదతో నీతో కూడా వద్దు నాతోటే ఉండని అని చెప్పి ఆయనకు 4 గన్మెన్లు ఉంటారు. వాళ్ళ గన్మెన్ నా కిట్ బ్యాగ్ వేసుకొని ఇక ఆయన వెనకాల నడిపించుకొని ఒక 1 అవర్ దానిక పోయినాక రోల్ కాల్లో ఇట్లా నిలబడ్డారు. నేను నిలబడలేక నా మెదడు ఏం ఆలోచిస్తుందో తెలియదు, నేను ఇట్లా మట్టిలో కూర్చుంటాను. నేను అది అయిపోయాక ఇట్లా అని చెప్పిళ్ళు. ఈ రామన్న మాకు రిలేటివ్, ఈ జనగం బెక్కల్ ఆయనే నీతో కవర్ చూసుకోవా అని అడిగా. ఎక్కలేని దుఃఖం ఇక స్టార్ట్ అయిపోయింది నాకు. అప్పటిదాకా నేను అంటే మనసంతా చిత్రవద అనుభవించిన. అప్పుడు నాకు మొత్తం బయటకు వచ్చేసింది. ఇక మట్టిలో బొరుకుంటేనే ఏడ్చిన నేను. అయినాక వాళ్ళు కూడా ఏడ్చిళ్ళు.